సిలబస్ ఫర్ ది నీట్ 2025. మనం నీట్ 2025 సిలబస్కి వెళ్తే కనుక మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్, బికాస్ ఆల్రెడీ ఎన్ఎంసి మీకు డిసెంబర్లోనే ఒక పబ్లిక్ నోటీస్ ఇచ్చింది. దాంట్లో కంప్లీట్ సిలబస్ని డిస్క్రైబ్ చేశారు. 2024 సిలబస్ 2025 సిలబస్ని ఎక్కడా కూడా మార్చలేదు. ఏదైతే డిలీటెడ్ పోర్షన్ ఉందో అది బయాలజీలో కానివ్వండి, ఫిజిక్స్లో కానివ్వండి, కెమిస్ట్రీలో కానివ్వండి, డిలీటెడ్ పోర్షన్ ఏదైతే ఉందో ఆ డిలీటెడ్ పోర్షన్ ఇప్పుడు కూడా అలానే ఉంచారు. 2024 నీట్ సిలబస్, 2025 నీట్ సిలబస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సేమ్. There are no changes in this. But the most funniest thing here, అంటే మనం ఇంత సీరియస్ కన్వర్జేషన్లో ఐ వాంట్ టు మేక్ థింగ్స్ వెరీ లైట్ హియర్ ఫర్ యూ అండి. మీరు అంటే ఎన్టీఏ కొన్నిసార్లు ఎలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుందో మీకు చూపిస్తాను నేను. ఇఫ్ యూ గో హియర్, మనం కనుక జువాలజీకి వెళ్తే ఒకసారి జువాలజీలో సిలబస్ ఆఫ్ జువాలజీ మనం వెళ్తే కనుక సిలబస్ ఆఫ్ జువాలజీలో దే మెన్షన్డ్ అండి ఇన్సెక్ట్ అని చెప్పేసి ఇన్ బ్రాకెట్ ఫ్రాగ్ అని పెట్టారు. ఇన్సెక్ట్ అని పెట్టేసి ఇన్ బ్రాకెట్ ఫ్రాగ్ అని ఇచ్చారు. అది లాస్ట్ ఇయర్ కూడా మీరు లాస్ట్ ఇయర్ చూస్తే ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ సిలబస్ ఇచ్చినప్పుడు కూడా అలానే ఇచ్చారన్నమాట. అండ్ ఎవ్రీ వన్ హ్యావ్ ఎ కన్ఫ్యూజన్. అరే ఇన్సెక్ట్ ఇచ్చి ఫ్రాగ్ ఇచ్చారు అంటే కాక్రోచ్ ఫ్రాగ్ రెండు చదవాలా, ఓన్లీ ఇన్సెక్ట్ చదవాలా, లేదంటే ఓన్లీ ఫ్రాగ్ చదవాలా అని దెర్ వాజ్ ఎ కన్ఫ్యూజన్. అయితే పోనీ ఆ కన్ఫ్యూజన్ లాస్ట్ ఇయర్ ఎలాగో ఎన్టీఏ క్లియర్ చేయలేదు, ఈసారి ఏమైనా క్లియర్ చేస్తారేమో అనుకుంటే ఎన్టీఏ somehow they cleared, but సేమ్ 2024 సిలబస్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి పేస్ట్ చేశారన్నమాట వాళ్ళ పేజ్లో. కాపీ చేసి పేస్ట్ చేసి కింద దే హ్యావ్ గివెన్ ఏ నోటీస్ అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దో ఐ ఆమ్ గివింగ్ ఇట్ ఇన్ ఎ సర్కాస్టిక్ వే, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే క్లియర్లీ దే మెన్షన్డ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ఆ పాయింట్లో ఇన్సెక్ట్ అండ్ ఫ్రాగ్ అంటే మీరు ఖచ్చితంగా కాక్రోచ్ అండ్ ఫ్రాగ్ రెండు కూడా కంపల్సరీ చదవాల్సిందే. సో దిస్ ఇస్ ఎ క్లారిటీ దట్ దే హ్యావ్ గివెన్, దో దే కాపీడ్ ద సిలబస్. అంటే సిలబస్ అంతా కాపీ చేసి కింద నోట్ అని పెట్టేసి ఆ నోట్లో మీరు చూస్తే కనుక థర్డ్ పాయింట్లో ఆ నోట్లో ఇట్ హ్యాస్ టు బి రెడ్ యాజ్ అని చెప్పేసి వాళ్ళు ఇన్సెక్ట్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాగ్ అని మెన్షన్ చేశారు. సో ప్లీజ్ గో త్రూ ఇట్ అండి. కాబట్టి ప్లీజ్ ఎవరైతే పిల్లలు ఓన్లీ కాక్రోచ్ చదివి ఫ్రాగ్ వదిలిపెట్టినా, ఓన్లీ ఫ్రాగ్ చదివి కాక్రోచ్ చదివిపెట్టినా, యూ హ్యావ్ టు బి అవేర్ ఇట్ దట్ యూ హ్యావ్ టు స్టడీ బోత్ కాక్రోచ్ అండ్ ఫ్రాగ్ అండి. యూ డు నాట్, ప్లీజ్ యూ డోంట్ మిస్ దట్. అండ్ నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే, సో చాలా మంది పిల్లలు లాస్ట్ ఇయర్ ఈ మిస్టేక్ చేస్తారు. ఎందుకంటే వన్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ చూస్తే కనుక అండి మనకు అర్లియర్ అంటే ప్రీ కోవిడ్ టైంలో 2019 కంటే ముందు వీ హ్యావ్ ఎ ప్యాటర్న్ లైక్ 180 క్వశ్చన్స్ అండ్ ఈచ్ సబ్జెక్ట్ నుంచి కూడా వీ హ్యావ్ 45 క్వశ్చన్స్ లైక్ 45 ఫిజిక్స్, 45 కెమిస్ట్రీ అండ్ బయాలజీ నుంచి 90 క్వశ్చన్స్. అండ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ డిమార్కేషన్ ఉంది అక్కడ. బాటనీ అండ్ జువాలజీ అని దెర్ ఇస్ అ డిమార్కేషన్. సో వెన్ దెర్ ఇస్ అ డిమార్కేషన్ ఆఫ్ బాటనీ అండ్ జువాలజీ 90 క్వశ్చన్, ఓవరాల్ 180 క్వశ్చన్స్ and 180 into 4 is 720 and 3 hours of time. It was pre-COVID time, and then COVID time there were some situations, it was very unfortunate, the whole world has to go through it. And our time lo em chesante kaasta relaxation istu there were certain changes they made. Section A, section B and pettesi there were 200 questions, out of that 180 questions best we have to choose, and time ni kuda enhance chesi 3 hours 20 minutes chesina vishayam andariki telisinde. But ee year in 2025 NEET examination pattern will be pre-COVID pattern అండి. 2019 అంటే బ్యాక్ టు రూట్స్ లాగా మనం బ్యాక్ టు 2019కి వెళ్ళిపోతున్నాము. అగైన్ వీ విల్ బి రైటింగ్ ద ఎగ్జామినేషన్ ఇన్ 180 క్వశ్చన్స్ 180 minutes. సో ప్లీజ్ ఎక్కడెక్కడైతే పిల్లలు ఇంకా కూడా చేంజెస్కి అలవాటు పడలేదు, యూ హ్యావ్ టు బీ గెట్ అడ్జస్టెడ్ టు ద న్యూ ఫార్మాట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఎప్పుడైతే ఎన్టీఏ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చిందో జేఈ మెయిన్స్ని తీసుకొని, అంటే ఇంటిజర్ టైప్లో 10 క్వశ్చన్స్ ఇచ్చి 5 వాళ్లకు ఆప్షన్ ఇచ్చేవాళ్ళు కోవిడ్ టైం నుంచి. ఆ నోటీస్ ఎప్పుడైతే వచ్చిందో శ్రీ చైతన్య వాజ్ ది ఫస్ట్ ఆర్గనైజేషన్ వేర్ వీ స్టార్టెడ్ ఆర్ బిల్డింగ్ దిస్ న్యూ ప్యాటర్న్ ఇన్ టు ద ఎగ్జామినేషన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇమ్మీడియట్లీ అండి. ఆ నోటీస్ వచ్చిన వెంటనే వీ ప్రీ-అజ్యూమ్డ్ అండ్ వీ థాట్ దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. This is going to definitely happen, and we made the changes for the students, and ee roju ma students andaru kuda chala chakkaga they were all adjusted to the new format of the examination andi. So please, wherever, if you are across the country, wherever you are, if you are not
ready for this new format. From hereafter till May 4th, you have to get adjusted to the new format of the examination, that is 3 hours and 180 questions, 3 hours of time. And next, మనం నెక్స్ట్ కనుక మనం చూస్తే కనుక ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ ది మార్కింగ్ ప్యాటర్న్ అండి, మీ అందరికి తెలిసిందే, +4 -1 ప్యాటర్న్ అండి. ఒకవేళ క్వశ్చన్ కనుక మీరు అటెంప్ట్ చేయకపోతే కనుక ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ 0. బట్ ఇక్కడ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారండి. ఏమి ఇచ్చారంటే ఇఫ్ ఎట్ ఆల్ అంటే కీ చేంజెస్లో, ఎప్పుడైతే కీ చేంజెస్లో ఇఫ్ ద ఆప్షన్ ఈస్ బీఆర్సి అని ఆప్షన్ ఇచ్చినప్పుడు మీరు బీఆర్సిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తే కనుక మీకు యూ విల్ బి గివెన్ దట్ +4 అండ్ వాట్ ఎవర్ -1 ఈస్ డిడక్టెడ్ ఫర్ యూ విల్ బి యాడెడ్. అంటే మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ఆన్సర్ ఈస్ గివెన్ యాజ్ బి, you have given the option as C, and later half of the time, because the actual answer key is B, so you are given -1 there, but later half of the time the final answer key is like B and C, so as you have already chosen C, now the -1 will also be credited and you will be getting that +5. But there was a clause under here, there is a clause here. The clause is clearly mentioning that, for example, if there is any question which is bonus, if there is a question atlante question lo unna data if it is wrong, ledante question itself is wrong, ledante question has come from out of the NTA mentioned boundary of the syllabus, alanti time lo entante such questions ni ganaka if they raised and if they are giving bonus, irrespective of whether you attempt the question or not, you will be awarded the marks andi. Ante meer okavela question attempt cheyakapoyina kuda you will be awarded with that +4 marks. But ఒకవేళ ఆప్షన్ బి ఆర్ సి కైండ్ ఆఫ్ థింగ్స్ ఏదైతే ఉంటే కనుక, అంటే బోత్ ది ఆప్షన్స్ ఆర్ రైట్ కండిషన్స్లో మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేసి ఆ 2 ఆప్షన్స్లో డెఫినెట్గా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే యూ విల్ బి అవార్డెడ్ విత్ మార్క్స్ అండి. సో బోత్ దీస్ క్లాసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇఫ్ వీ గో త్రూ ద లాంగ్వేజెస్ అండి, ఇఫ్ వీ సీ ద లాంగ్వేజెస్, ఇక్కడ మనకు 13 లాంగ్వేజెస్లో అండి ఎగ్జామ్ని దే ఆర్ ప్రొవైడింగ్ ద ఎగ్జామినేషన్. సో ఎగ్జామినేషన్ 13 లాంగ్వేజెస్లో ప్రొవైడ్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటంటే, there are certain areas in India where still people study in the local mediums andi, hence for their convenience ఏదైతే మనకు 10th షెడ్యూల్లో 14 లాంగ్వేజెస్ ఉంటాయో ఆ 14 లాంగ్వేజెస్ ఆల్మోస్ట్ 13 లాంగ్వేజెస్ ని ఇక్కడ ఇంక్లూడ్ చేశారండి. ఫర్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇండియా can write the examination along with the universal English paper, they will have this facility andi. And miru if you are from UP, or if you are from Rajasthan, or if you are from Assam, or if you are from any other state, they have mentioned, because there is a table beneath this, our table lo clearly they have mentioned it. If you are from separate state, then they will have, like for example, if somebody is from Assam, in such case the paper will be from English, the paper will be in English as well as in Assamese. So you will have a provision to sometimes, because people study in the local mediums and they don't follow English, so they study the question in Assamese and answer it, or they study the question in Bengali or Oriya or Kannada or Tamil, Telugu or any other language to understand the exact essence of the question. So for that purpose, NTA have released this since years, and it is going since it is not this year that they have made a change. But for your information, because చాలా మంది పిల్లలు ఏంటంటే ఫ్రెష్గా ఎగ్జామ్ రాస్తుంటారు, చాలా మంది పిల్లలకు తెలియదు. సో హూసో ఎవర్ ఈజ్ వాచింగ్, ఈ వీడియో ఎవరైతే పిల్లలు చూస్తున్నారో, ఆర్ మోటివ్ ఈస్ టు ఇన్ఫర్మేట్ ఎవ్రీబడి అండి. ప్రతి పిల్లల్ని ఇన్ఫర్మేట్ చేయడం అనేది మా మోటివ్ అండి. యాజ్ వెల్ యాజ్, ఎందుకంటే చాలా ఏరియాస్తో పిల్లలకి చాలా ఇన్ఫర్మేషన్ ల్యాకింగ్ అనేది ఉంటుందండి. సో ఆ నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ ది కంట్రీ పిల్లలు ఎప్పుడైతే వెనెవర్ పీపుల్ సీ ఆర్ వీడియోస్, if they are getting informated, and then the purpose of making this video is solved andi. Next, if we see, we can see wherever నేను చెప్పాను కదా మీకు ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబులర్ ఫామ్ అండి అది. ఆ తర్వాత సిటీస్ ఫర్ ఎగ్జామ్ సెంటర్స్, ఏవైతే సిటీస్ మనకు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నాయో ఆ సిటీస్ లిస్ట్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి. ప్లీజ్ ఎనెక్షర్స్ ని ఖచ్చితంగా 1-2 సార్లు మంచిగా ఫాలో అయ్యి ఎనెక్షర్లో మీ సిటీ కోడ్ అయితే ఉందో ఆ కోడ్ని మీరు అప్లై చేసుకొని ప్రాపర్గా అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ కనుక మనం చూస్తే కనుక ఎలిజిబిలిటీ టు అపియర్ ఇన్ ద నీట్ ఎగ్జామినేషన్ అండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే, బట్ స్టిల్ ఎలిజిబిలిటీలో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. అవి నేను మెన్షన్ చేస్తాను మీకు. వాటికంటే ముందు మనం జనరల్గా ఏంటంటే NMC నామ్స్ ప్రకారము క్లాస్ 12 మీరు CBSE కానివ్వండి, స్టేట్ బోర్డ్స్లో కానివ్వండి చదువుతూ ఉండాలి స్కూల్లో. డెఫినెట్లీ మీరు ఒక రికగ్నైజ్డ్ స్కూల్లో మీరు అడ్మిట్ అయి చదువుతున్నప్పుడు మాత్రమే దెన్ యూ హ్యావ్ ద అథెంటిసిటీ టు రైట్ ద ఎగ్జామినేషన్, బికాస్ దే హ్యావ్ క్లియర్లీ మెన్షన్
ఓపెన్ స్కూల్ కానీ లేదంటే ప్రైవేట్ అడ్మిషన్స్ కానీ ఎవరైతే పిల్లలు దే పర్సీవ్ దేర్ క్లాస్ 12, దే విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ ఆర్ they will not be allowed to sit in the examination for NEET 2025. It is clearly mentioned, so please try to note it down and please try to understand it. And also one more very important information which is given here is, ఎవరైతే పిల్లలకి బయాలజీ అండ్ బయోటెక్నాలజీ 4th సబ్జెక్ట్ ఉంటుంది, జనరలీ ఏంటంటే సిబిఎస్ఈ పిల్లలు ఎవరైతే ఉంటారో, ఫర్ సిబిఎస్ఈ స్టూడెంట్ వాట్ జనరలీ హ్యాపెన్స్ ఈస్, ఫర్ దోస్ స్టూడెంట్స్ బేసికల్లీ అంటే మ్యాథమెటిక్స్ ఇన్ 4th సబ్జెక్ట్ లాగా, లేదంటే సర్టెన్ స్టూడెంట్స్ దే ఆప్ట్ బయాలజీ యాజ్ ఎ 4th సబ్జెక్ట్. And earlier what used to happen is people used to sit in both the examinations, but now what happened is, for NEET specifically, if you have biology as your 4th subject or biotechnology as 4th subject, then you will not be allowed or you will not be entertained by NEET 2025 or NTA to go and take the examination, which is very important information, and I want everybody to be aware of this information.